రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రావులపాలెం బస్ డిపోకు నూతనంగా సమకూర్చిన 2 అల్ట్రా రిలాక్స్ బస్సులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులను సాలూరు భద్రాచలం రూటు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే త్వరలో 2 వెన్నెల ఏసీ స్లీపర్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం బస్టాండ్లో అల్ట్రా డీలక్స్ 2 బస్సులు, ఒక బస్సు సాలూరుకు, మరొక బస్సు భద్రాచలం స్పెషల్గా 2 బస్సులు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆర్టీసీ సర్వీస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ తరపున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 బస్సులు మనం ప్రారంభించడం జరిగింది. అందులో 6 సెమీ సూపర్ లగ్జరీలు, 3 అల్ట్రా డీలక్స్లు, 9 బస్సులు. ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలల కాలంలో 9 బస్సులు రావులపాలెం డిపోకి అందివ్వడం జరిగింది. అది కాక తొందరలోనే 2 వెన్నెల బస్సులు ఏసీ 2 వెన్నెల స్లీపర్ ఏసీ బస్సులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రయాణికుల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రయాణికులకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే ఆర్టీసీ సంస్థలో పాత బస్సులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెడతా ఉంది ఈ సంస్థ. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు కూడా రాబోతూ ఉన్నాయి. పొల్యూషన్ ఫ్రీ బస్సులు వచ్చేలాగా, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ. అదేవిధంగా ఆర్టీసీలు కూడా సంస్థాగతం కూడా ఎంతో బలోపేతం చేయబోతూ ఉన్నారు. మహిళలకు ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం చెప్పి ఉన్నారో దానిని కూడా త్వరలోనే మహిళల సౌకర్యార్థం కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది.